రైతు సంఘాల చెలో ఢిల్లీ పిలుపుతో రాజధాని పరిసరాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసేందుకు పంజాబ్, హర్యానా నుంచి పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లలో రాజధాని వైపు తరలివస్తున్నారు. అటు ఫతేగఢ్ సాహిబ్ నుంచి ప్రారంభమైన రైతుల చెలో ఢిల్లీ మార్చ్ హర్యానా, పంజాబ్ సరిహద్దులోకి చేరింది. అంబాలా హైవేపైకి రైతులు భారీగా తరలివస్తున్నారు. శంభు సరిహద్దుల్లో అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో రైతులు పరుగులు తీశారు. హర్యానా బోర్డర్లో యుద్ధ వాతావరణం తలపిస్తోంది. రైతులను అడ్డుకునేందుకు హర్యానా సరిహద్దుల్లో 11 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఢిల్లీలో రైతుల ఆందోళన, పోలీసుల బందోబస్తుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, శ్రవంతి, పంజాబ్ హర్యానా బార్డర్, ఢిల్లీ హర్యానా బార్డర్ మొత్తంగా ఈ ప్రాంతాల్లో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా శంభు సరిహద్దు ప్రాంతాల్లో ట్రాక్టర్లతోటి రైతులు భారీగా చేరుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వారిపైన టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. దాంతో కొంత యుద్ధ వాతావరణం అయితే కనిపించింది. ట్రాక్టర్లను వదిలేసి రైతులు కొంత పరుగులు తీయడం కావచ్చు, లేకపోతే వారిపైన పోలీసులు చేసినటువంటి వారిని అడ్డుకునేందుకు, వారిని చెదురు చేసేందుకు చేసినటువంటి ప్రయత్నం కొంత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా ఏరియాస్ కు సంబంధించి కూడా పంజాబ్ లో కొంత పోలీసులు ఢిల్లీకి వెళ్లేటువంటి వాహనాలు, ముఖ్యంగా రైతులు ఏదైతే చెలో ఢిల్లీ కార్యక్రమం పేరుతోటి ఢిల్లీకి వస్తున్నారో ఆ వెహికల్స్ ని కొంతవరకు మూవ్మెంట్ కి అయితే అనుమతి ఇచ్చారు. అంబాలా మీదుగా ఢిల్లీ చేరుకునేందుకు ఆ హైవే మీదకి అనుమతినిచ్చారు. కానీ అంబాలాలో అలాగే శంభు బార్డర్ లో ఈ రెండు ప్రాంతాల్లో ఇటు హర్యానా పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం మనం గాజీపూర్, ఉత్తరప్రదేశ్, యూపీ, ఢిల్లీకి సంబంధించిన బార్డర్, ఇది మెయిన్ బార్డర్. ఇది దాటుకునే ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. కానీ యూపీ నుంచి పెద్దగా మూవ్మెంట్, రైతులకు సంబంధించిన మూవ్మెంట్ లేకపోవడంతో ఈ ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికైతే క్లియర్ చేస్తున్నారు. బ్యారిగేడ్స్ అట్నే ఉన్నాయి, పోలీసులు కూడా భారీగానే మోహరించారు ఇక్కడ. కానీ రైతుల మూవ్మెంట్ లేకపోవడంతో కొంత ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే క్లియర్ చేశారు. ఇది ఎక్స్ప్రెస్ హైవే, సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆల్టర్నేట్ వేవ్స్ అనేది కూడా నిన్ననే కొన్ని ట్రాఫిక్ అడ్వైజరీస్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు సంబంధించి వాటికి సంబంధించి ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ గాజీపూర్ కు సంబంధించిన సరిహద్దు ప్రాంతం అయితే నార్మల్ గానే ఉంది. ఢిల్లీలో మాత్రం కొంత హై అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఐటీఓ ఏరియా కావచ్చు, ఇండియా గేట్, పార్లమెంటుకు వెళ్లేటువంటి మార్గాలు, అలాగే ప్రధాని నివాసం, ఈ 4 అంశాలకు సంబంధించి 4 ప్రాంతాల్లో కూడా భారీగా సెక్యూరిటీని అయితే డిప్లాయ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల్ని ఢిల్లీలోకి ఎంటర్ కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇటు పోలీసుల మోహరింపు ఉంటే సుమారు 6 నెలల పాటు ఉద్యమం కొనసాగించేలాగా అందుకు సంబంధించిన వస్తువులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన తిండి పదార్థాలు కావచ్చు, డీజిల్, ఇట్లాంటివన్నీ కూడా తెచ్చుకుంటున్నాము. పోలీసులు అడ్డుకుంటే అవి దాటుకొని ఎలా వెళ్లాలో మాకు తెలుసు అనేటువంటి కామెంట్స్ కూడా రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు చేస్తా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎస్పీకి సంబంధించి చట్టబద్ధత కల్పించాలనేది ప్రధాన డిమాండ్. దాంతోపాటు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయడము, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీని అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. అలాగే 2020-21లో తీసుకొచ్చినటువంటి విద్యుత్ సవరణ చట్టంలో ఉన్న కొన్ని అభ్యంతరకమైనటువంటి అంశాలున్నాయి, అగ్రిమెంట్లు చేసుకోవాలనేటువంటి అంశాలున్నాయి. వాటన్నింటినీ కూడా విత్డ్రా చేసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. దాంతోపాటు గతంలో లఖింపూర్ కేరీలో రైతులపైన జరిగినటువంటి దాడికి ఆ సందర్భంలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంతో పాటు ఆ ఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు కఠిన శిక్షలు విధించాలనేటువంటి డిమాండ్ ఉంది. అలాగే గత రైతు వ్యతిరేక చట్టాలకు సంబంధించి పోరాటం సందర్భంలో రైతులపైన నమోదైనటువంటి కేసుల్ని కూడా విత్డ్రా చేసుకోవాలనేటువంటి ఈ డిమాండ్స్ పైనే ప్రస్తుతం ఈ రైతులు చెలో ఢిల్లీకి
పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్చలు జరిపినా ఇంతవరకు కొలిక్కి రాలేదు. అయితే అది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంటే, కానీ రైతులు మాత్రం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసేందుకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తాము చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రవంతి. आपको बता दें कि कमिश्नरेट गौतम बुद्ध नगर की पुलिस के द्वारा बॉर्डर सील कर दिए गए हैं। सारे बॉर्डरों पर बैरियर लगा के चेकिंग फ्रिस्किंग हो रही है। पर्याप्त मात्रा में फोर्स लगाई गई है, जिसके तहत पीएससी लोकल पुलिस के साथ साथ हमारी जो स्पेशल टीम है उसको लगाया गया है। दिल्ली पुलिस के साथ भी हमारा कोऑर्डिनेशन है। तो बॉर्डर सील है, किसी भी स्थिति में किसी भी कंडीशन में जो कानून व्यवस्था की स्थिति है उसको बना रखा है। देखिए, आपको बता दें कि वार्ता का चैनल भी खुला हुआ है। पहले से हम लोगों की वार्ता हो रखी है, फिर भी अगर कोई आता है तो उसे समझा बुझाकर